వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాబోయే 2-3 రోజుల్లో రుతుపవనాలు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలకు ఇవి విస్తరించనున్నాయి. ఈ ఏడాది కేరళలోకి రుతుపవనాలు మే 26వ తేదీ నాటికి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనా చూసుకుంటే నైరుతి రుతుపవనాలు గత ఏడాది కంటే ఈ ఏడాది సామాన్యంగా చూసుకుంటే 5 రోజుల ముందే కూడా ఈ నైరుతి రుతుపవనాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే రానున్న 4-5 రోజుల్లో కూడా చెదురుమదురు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఈ రోజు గాలిలో కూడా తేమ కూడా ఎక్కువగా ఉందని చూడొచ్చు. విశాఖ మనం ఇప్పుడు ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో కూడా మనం ఉన్నాము. తెల్లవారి నుంచి కూడా ఫాగు వాతావరణము, అదేవిధంగా మంచు కూడా ఆ యొక్క వాతావరణం పట్టడంతో కూడా అటు స్థానికులు, పర్యాటకులు కూడా అవస్థలు పడే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా స్థానికంగా కూడా ప్రజలు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని మనం కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైనా కూడా రానున్న కాలంలో కూడా వాతావరణ పరిస్థితులు విభిన్నంగా మారే పరిస్థితి అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే చూసుకుంటే నైరుతి రుతుపవనాలు మే 26వ తేదీ నాటికి 4 రోజులు లేదా 4 రోజుల తర్వాత కూడా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు ఉత్తర పరిమితి పయనము, అదేవిధంగా 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కూడా 75 రేఖాంశం మీదుగా కూడా ప్రయాణిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు కూడా తూర్పు రేఖాంశం కూడా వెలువడుతుందని కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. అదే చూసుకుంటే రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతము, అండమాన్ దీవులు మరియు అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు మరియు చూసుకుంటే తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో కూడా మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా అదేవిధంగా చూసుకుంటే గత రోజు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే నిన్నటి నైరుతి రుతుపవనాలు మరియు నైరుతి మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన చూసుకుంటే గుర్తించబడిన అల్పపడిన ప్రాంతము చూసుకుంటే ఆదివారం కూడా అదే ప్రాంతంలోని ప్రాంతాలు కొనసాగుతుందని కూడా అది వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. సగటు సముద్ర మట్టానికి చూసుకుంటే 4.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది కూడా నైరుతి దిశగా ఈ యొక్క రుతుపవనాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. ఉత్తర కోస్తా తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా నైరుతి మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలో కూడా విలీనమైందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే వీటి ఫలితంగా రాష్ట్రంలో కూడా రాగల 3 రోజుల్లో కూడా వాతావరణం కూడా సూచనలు కూడా మార్పులు ఉండొచ్చని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. తేలికపాటి మరియు మోస్తారు వర్షాలు, ఉరుములతో మరియు మెరుపులతో కూడిన జల్లులు మరియు రెండు చోట్ల కూడా ఈ యొక్క వర్షాలు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే గాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే తేలికపాటి మరియు మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కూడా లేదా 2 చోట్ల కూడా కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు కూడా వేస్తాయని కూడా చెప్తున్నప్పుడు చూసుకుంటే అదే రాయలసీమ తదితర ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. తేలికపాటి మరియు మోస్తారు లేక వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు కూడా అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఆర్కే బీచ్ లోని ఈ రోజు ఉదయం కూడా చూసుకుంటే సముద్రం అల్లకల్లోలంగా మారి అది సుమారు 30 మీటర్ల కెరటాలు ముందుకు దూసుకొచ్చాయి. అది చూసుకుంటే అప్పుడే ఆదివారం కావడంతో కూడా పర్యాటకులు అదే వీక్షకులు కూడా సముద్ర తీరానికి చేరుకున్నారు. అది చూసుకుంటే ఒక్కసారిగా సముద్ర మట్టం ఏదైతే కెరటాలు ఉన్నాయో 30 మీటర్ల ఎత్తు 30 మీటర్ల దరిదాపులోకి రావడంతో కూడా పర్యాటకులు కూడా ఒకసారిగా పరుగులు తీసిన పరిస్థితి అయితే వాళ్ళకుంది. పర్యాటకులు సముద్ర స్థానాలు దక్కకుండా విజిల్స్ వేస్తూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఏదైతే బీచ్ మెరైన్ ఉన్నటువంటి సిబ్బంది కూడా వారిని అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా విశాఖ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు కూడా ఈ భద్రతా సిబ్బందిని అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా ఈ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదే రానున్న 3-4 రోజులతో కూడా 3-4 రోజుల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా రానున్న ఏదైతే ఉందో ఉరుములు మెరుపులతో కూడిన పరిస్థితులు విభిన్న వాతావరణ పరిస్థితుల రీత్యా
అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే, అది వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే